హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి భాగం ఏది? జవాబు పుష్పం. నెక్స్ట్, పుష్పించే మొక్కలను ఏమని పిలుస్తారు? జవాబు ఆవృత బీజాలు. నెక్స్ట్, పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఏది? జవాబు కేసరం. నెక్స్ట్, పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఏది? జవాబు అండకోశం. నెక్స్ట్, పరాగ రేణువులు కేలాగ్రాన్ని చేరే ప్రక్రియను ఏమంటారు? జవాబు పరాగ సంపర్కం. నెక్స్ట్, ఫలదీకరణం తర్వాత అండం దేనిగా మారుతుంది? జవాబు విత్తనం. నెక్స్ట్, ఫలదీకరణం తర్వాత అండాశయం దేనిగా మారుతుంది? జవాబు ఫలం. నెక్స్ట్, ఏకలింగ పుష్పానికి ఉదాహరణ ఏది? జవాబు బొప్పాయి. నెక్స్ట్, ద్విలింగ పుష్పానికి ఉదాహరణ ఏది? జవాబు మందార. నెక్స్ట్, అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ఏది? జవాబు ద్విధా విచ్ఛిత్తి. నెక్స్ట్, హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతి ఏది? జవాబు మొగ్గ తొడగడం. నెక్స్ట్, మానవులలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? జవాబు ఫాలోపియన్ నాళం. నెక్స్ట్, పురుష సెక్స్ హార్మోన్ ఏది? జవాబు టెస్టోస్టెరాన్. నెక్స్ట్, స్త్రీ సెక్స్ హార్మోన్లు ఏవి? జవాబు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్. నెక్స్ట్, పురుషులలో శాశ్వత గర్భ నిరోధక పద్ధతిని ఏమంటారు? జవాబు వాసెక్టమీ. నెక్స్ట్, స్త్రీలలో శాశ్వత గర్భ నిరోధక పద్ధతిని ఏమంటారు? జవాబు ట్యూబెక్టమీ. నెక్స్ట్, శుక్రకణాల ఉత్పత్తికి శరీర ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ ఉష్ణోగ్రత అవసరం? జవాబు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువ. నెక్స్ట్, వృషణాలు ఉదర కుహరం వెలుపల ఏ సంచిలో ఉంటాయి? జవాబు వృషణకోశం. నెక్స్ట్, గర్భస్థ పిండానికి తల్లి నుండి పోషకాలు దేని ద్వారా అందుతాయి? జవాబు జరాయువు. నెక్స్ట్, గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు? జవాబు అండజాతకాలు. నెక్స్ట్, పిల్లలకు జన్మనిచ్చే జంతువులను ఏమంటారు? జవాబు శిశుజాతకాలు. నెక్స్ట్, మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది? జవాబు శుక్రకణం. నెక్స్ట్, మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది? జవాబు అండం. నెక్స్ట్, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోవడాన్ని ఏమంటారు? జవాబు మోనోఫాజ్. నెక్స్ట్, ఒక జీవి ముక్కలుగా విడిపోయి ప్రతి ముక్క కొత్త జీవిగా పెరగడాన్ని ఏమంటారు? జవాబు ముక్కలవ్వడం. నెక్స్ట్, ప్లానేరియాలో కనిపించే ప్రత్యేక ప్రత్యుత్పత్తి శక్తి ఏది? జవాబు పునరుత్పత్తి. నెక్స్ట్, విత్తనం లేని ఫలాలను ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారు? జవాబు అనిషేక ఫలనం. నెక్స్ట్, పుష్పంలోనే ఏ భాగం పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది? జవాబు ఆకర్షక పత్రావళి. నెక్స్ట్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మాత్రమే ఉండే గ్రంథి ఏది? జవాబు పౌరుష గ్రంథి. నెక్స్ట్, గర్భావధి కాలం మానవులలో ఎన్ని రోజులు? జవాబు 280 రోజులు. నెక్స్ట్, ఈస్ట్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏది? జవాబు మొగ్గ తొడగడం. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? జవాబు నీటిలో. నెక్స్ట్, పరాగకోశం నుండి పరాగ రేణువులను విడుదల చేసే ప్రక్రియ? జవాబు పరాగకోశ విస్ఫోటనం. నెక్స్ట్, విత్తనం మొలకెత్తడానికి అవసరమైనవి ఏవి? జవాబు గాలి, నీరు, ఉష్ణోగ్రత. నెక్స్ట్, జన్యుపరంగా తల్లిదండ్రులను పోలి ఉండే జీవి? జవాబు క్లోన్. నెక్స్ట్, ఎయిడ్స్ వ్యాప్తికి కారణమయ్యే వైరస్ ఏది? జవాబు HIV. నెక్స్ట్, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు? జవాబు డిసెంబర్ 1. నెక్స్ట్, స్పైరోగైరాలో జరిగే ప్రత్యుత్పత్తి రకం? జవాబు ముక్కలవ్వడం. నెక్స్ట్, అండం విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు? జవాబు అండ విడుదల. నెక్స్ట్, శుక్రకణంలోనే ఏ భాగం చలనానికి సహాయపడుతుంది? జవాబు తోక. నెక్స్ట్, ఫలదీకరణం చెందిన అండాన్ని ఏమంటారు? జవాబు యుగ్మజం. నెక్స్ట్, గర్భ నిరోధక కాపర్ టీ ఎక్కడ అమర్చబడుతుంది? జవాబు గర్భాశయం. నెక్స్ట్, శుక్రకణాలను మోసుకెళ్లే నాళం? జవాబు శుక్రవాహిక.
నెక్స్ట్ మొదటిసారిగా క్లోన్ చేయబడిన జంతువు ఏది? జవాబు డాలీ, గొర్రె. నెక్స్ట్ పుప్పొడి రేణువుల అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు పాలినాలజీ. నెక్స్ట్ విత్తనం లోపల ఉండే భవిష్యత్తు మొక్క. జవాబు పిండం. నెక్స్ట్ పరాగ రేణువుల వెలుపలి పొర. జవాబు ఎక్సైన్. నెక్స్ట్ పిండం పెరిగే సంచిని ఏమంటారు? జవాబు గర్భాశయం. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థను నియంత్రించే గ్రంథి. జవాబు పీయూష గ్రంథి. నెక్స్ట్ వృషణాల నుండి విడుదలయ్యే హార్మోన్. జవాబు టెస్టోస్టెరాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.